హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ కామాక్షి. వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ రోజు నేను కొత్త మాడ్యూల్స్ అనేది స్టార్ట్ చేశానండి. అది యుడైస్ పోర్టల్ గురించి. సో జనరల్గా ప్రతి ఒక్క పేరెంట్కి అసలు యుడైస్ అంటే ఏంటి, స్కూల్ వాళ్ళు స్కూల్కి దీనికి లింక్ ఏంటి అనేది జనరల్గా డౌట్ వస్తూ ఉంటుంది. సో దాని గురించి నేను కంప్లీట్గా ఈ వీడియోస్లో అనేది చెప్పడం జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు యుడైస్ అనే పోర్టల్ని మీరు udaisplex.gov.in అని మీరు గూగుల్లో సెర్చ్ చేసి మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుందండి. సో జనరల్గా మనకి ఏంటంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 న్యూగా క్రియేట్ చేసిన పాలసీ ఇది. సో ఈ పాలసీలో వాళ్ళు 5+3+3+4 అనే క్రైటీరియా క్రియేట్ చేశారు. ఆ క్రైటీరియాకి రిలేటెడ్గా ఎడ్యుకేషన్ సిస్టమ్ మొత్తం కూడా చేంజ్ చేశారండి. అట్ ద సేమ్ టైం ప్రతి ఒక్క స్టేట్లోనూ కూడా ఎన్ని స్కూల్స్ ఉన్నాయి, ఆ స్కూల్స్లో స్ట్రెంత్ ఎంతమంది ఉన్నారు, బాయ్స్ ఎంత, గర్ల్స్ ఎంత, టీసీస్, ఎవ్రీథింగ్ కూడా మనము గవర్నమెంట్ ఈ పోర్టల్ ద్వారా డేటా అనేది కలెక్ట్ చేస్తారండి. సో ఇక్కడ ఏంటంటే ఈ డేటా మీరు కంప్లీట్గా ఎక్కడ ఏ స్కూల్ డీటెయిల్స్ తెలుసుకోవాలంటే డాష్ బోర్డ్ అండ్ రిపోర్ట్స్ దీనిపైన క్లిక్ చేస్తే మీకు ఈ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో జనరల్గా ఈ పేజ్ మీకు ఈ విధంగా ఉంటుంది. సో ఇది లోడ్ అవుతుందండి. సో ఈ పేజ్లో ఏంటంటే ఇప్పుడు సర్వర్ డౌన్ ఉంది. సో ఈ పేజ్లో మీరు ఓపెన్ చేసినప్పుడు మీకు కంప్లీట్ స్టేట్ వైజ్ డేటా అనేది కనబడుతుందండి. సో ఇక్కడ మనం చూసే స్టేట్ గవర్నమెంట్ స్కూల్స్ ఎలా ఉన్నాయి, తర్వాత గవర్నమెంట్ అండ్ ఎయిడెడ్ స్కూల్స్ ఎలా ఉన్నాయి, ప్రైవేట్ అన్ఎయిడెడ్ స్కూల్స్ ఏంటి, అదర్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ స్కూల్స్. ఇక్కడ మీరు ఫౌండేషనల్ అండ్ ప్రిపరేటరీ స్కూల్స్ చూడొచ్చు, మిడిల్, సెకండరీ అండ్ ఓవరాల్ స్కూల్స్. సో ఇక్కడ మీ డీటెయిల్స్ అనేది కూడా చెక్ చేయొచ్చు. డిపెండ్స్ అపాన్ ద స్టేట్. మనము స్టేట్ని సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీకు స్టేట్ కూడా సెలెక్ట్ అవుతుందండి. సో దాని రిలేటెడ్గా మీరు మీ స్కూల్ గవర్నమెంట్ పోర్టల్కి యాడ్ ఉందా లేదా అనేది డేటా అనేది మీరు చెక్ చేయొచ్చు. సో కమింగ్ వీడియోలో నేను మీకు అసలు పెన్ నెంబర్ ఏంటి, పర్మనెంట్ ఎడ్యుకేషన్ నెంబర్ ఏంటి, అసలు అది ఎలా క్రియేట్ చేస్తారనే డీటెయిల్స్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.